ఇప్పుడు కొన్ని సినిమాలకి ఆ ఎక్స్ట్రా ప్రైస్ లైక్ చార్జెస్ అనేది ఇంకోటి పడుతున్నాయి. మూవీ క్యాన్సిల్ అయితే చార్జెస్ మాకు వెనక్కి ఎవరెవరు వీటి గురించి ఎవరు మాట్లాడు. బట్ ప్రొడ్యూసర్స్ కొంతమంది నిజంగా తెలుసుకోవాలి. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు. వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ తెలుసు. ఒక బడా ప్రొడ్యూసర్ మీ సినిమాలు రేపు వస్తాయి, మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ చేస్తే ఎలా ఉంటది అనేది ఖచ్చితంగా చూపిస్తాం. ఉస్తాద్ అప్పుడు ఫేస్ చేసాము, ఇప్పుడు పెద్ద అప్పుడు ఫేస్ చేస్తున్నాము. ఖచ్చితంగా చెప్తున్నాం ఆ ప్రొడ్యూసర్ కి. సినిమా చాలా బాగుందన్న. సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఒక డాన్స్ పరంగా తీసుకుంటే మెగాస్టార్ గారికి నిజంగా నటరాజే పుట్టాడన్నట్టుగా ఉంది. ఆయన యాక్టింగ్ పరంగా తీసుకుంటే అన్నారు, చాలా మాట్లాడినారు రామ్ చరణ్ గారిని. ఆయన యాక్టింగ్ ఈ సినిమా చూడమని చెప్పండి. ఆ రంగస్థలం గాని, మనకి నిన్న వచ్చిన త్రిబుల్ గాని అండ్ మగధీర గాని ఒక మెట్ అయితే, ఇక్కడ నుంచి పెద్ద సినిమాతో రామ్ చరణ్ యాక్టింగ్, ఆయన స్కేల్ ఆఫ్ మార్కెటింగ్ అనేది చూపిస్తారు. అలా చిరంజీవి గారు ఆపద్బాంధవుడు అంటే ఆ టైప్ ఆఫ్ మెసేజ్ ఓరియంట్, ఆ టైప్ ఆఫ్ జోనర్ లో ఎమోషన్స్ అనేది చూపించారన్న. ఆ సినిమాస్ అనేది ఎలా ఉంటాయో అలాంటి మూవీ పిక్ చేసుకోవడం అనేది చాలా గొప్ప అన్న. అది సెకండ్ మూవీకి ఒక డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడం అనేది, ఆ డైరెక్టర్ సెకండ్ మూవీకి ఇవ్వడం అనేది చాలా గొప్ప. దీన్ని కొంతమంది ట్రోల్ చేస్తారు. చాలా బాగా హ్యాండిల్ చేశారండి, చాలా బాగా. అంటే వాళ్ళ యాక్టింగ్ పరంగా తీసుకుంటే జగపతి బాబు గాని కానీ, మనకు మున్నాబాయ్ అయినా కానీ ప్రతి ఒక్కరిని కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు మూవీలో. ప్రతి ఒక్కరిని కరెక్ట్ గా యూజ్ చేసుకుని మూవీ అనేది మనకు క్లియర్ గా చూపించారు. ఒక్క నెగిటివ్ కూడా రాకుండా మూవీ క్లీన్ షీట్ వస్తుంది. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఉందో అది యాక్చువల్లీ ఎక్కువ ఎమోషనల్ గా అనిపించింది. అయితే బుజ్జిబాబు గారు చెప్పారు కదా, లాస్ట్ లో ఏడుస్తూ బయటకు వస్తారని చెప్పారు. అవును, మనసు బరువు ఎక్కించుకొని బయటకు వస్తారని చెప్పారు. వాస్తవం అది. yes లాస్ట్ 30 minutes కి ఏడ్ చేసాం అన్నమాట. హాస్పిటల్ ఒక సీన్ ఉంటుంది. ఆపద్బాంధులో చిరంజీవి గారిని చూస్తామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఒక క్రికెటర్ దగ్గర నుంచి ఒక కుస్తీ పోటీకైనా లేదంటే లాస్ట్ లో వచ్చే రన్నింగ్ ఇదైనా సరే ఎక్స్ట్రాడనరీ అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా అంటే ఏఆర్ రామ్ గారి బీజియం అసలు చావుగొట్టే అనిపించింది. ఒకప్పుడు మనం ఏదైతే ఆయన బీజియం వినేవాళ్ళమో ఆ లెవెల్ అయితే అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ ఏదైతే తన కనెక్టివిటీ ఉందో, తన ఎమోషన్ సీన్స్ నుంచి లేదంటే ఒక గేమ్ నుంచి ఇంకో గేమ్ కనెక్టివిటీ ఉందో అది ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ అంటే హీరోయిన్ ట్రాక్ ఒకటి, అది కొంచెం మరీ రోతగా అనిపించింది. అది తీసేస్తే మాత్రం మూవీ మొత్తం ఎక్కడో ఒక 1 minute బోర్ కొట్టుకుంటే అలా అయితే నడిచిపోయింది. అండ్ ఆయన కెరీర్ లోనే కాదు, TFL వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ అయితే 100% అవుతుంది. అండ్ చాలా వరకు టౌన్స్ లో కొంచెం ఆడిట్ ఆడినా సరే రూరల్ ఏరియాస్ లో మాత్రం ఎక్స్ట్రాడనరీ ఆడింది. ఎందుకంటే చాలా మంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఊరు నుంచి వచ్చేవాడు వాడికి తెలుసు ఊర్లో కష్టాలు ఎలా ఉంటాయి, లేదంటే ఒకప్పుడు వాళ్ళు ఎలాంటి కష్టాలు ఫేస్ అవుతారు వాళ్ళు చూసుంటారు. కాబట్టి మేబీ చాలా మంది వాళ్ళ వరకు కనెక్ట్ అవుతారు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏది ఉందంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ ఏది ఉన్నాయో అవి చాలా బాగా అనిపించింది. ఒక కుస్తీ పోటీ ఫైట్స్ అయినా సరే, లేదంటే హీరోయిన్ ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ అయినా సరే చాలా బాగా అనిపించింది. అన్నిటికంటే ఏదంటే ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం ఉండే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు ఆయన క్యారెక్టర్ లిమిట్ అయిపోయింది. బట్ ఆయన పడిన 2 scenes మాత్రం చాలా బాగా పడ్డాయి. ఒకటి ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక సీన్ అయినా సరే అది చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా అనిపించింది అన్న.